ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ఇగో ఈ బోరా బదలు మేము గిరి చేయించినాము. ఏమైనా ఉందా చెప్పండి, ఇంకొకటైనా బోరా బదలకి పని మేము చేయించినాము. ఇగో మీ పేదవాళ్ళకు మేము ఇల్లు ఇచ్చినాము. ఇగో ఈయన మోరీలు సాగు చేయించినాము. పోనీ ఇంతమందికి పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చినాము. ఏమొక్కటైనా చెప్పుకొని ఇంకా ఉందని అడుగుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి వచ్చి అసలు ఇంకా ఏ మొహం పెట్టుకుని ఓటని ఇంకొస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని వచ్చి ఉప ఎన్నికల్లో మాకు ఓటేయండి, ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేసినని మీరు ఓటు అడుగుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది. అప్పుల పాలు చేసిన రాష్ట్రంలో అయ్యా 1,00,000 కోట్ల అప్పులు నేను తెలంగాణకు, మీరు చెప్తున్నటువంటి హామీలన్నీ అబద్ధపు హామీలు, మీరు చెయ్యలేరు, జూటా మాటలు చెప్తున్నారు ప్రజలకని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాడు ఎన్నికలప్పుడు గట్టిగా గొంతెత్తి చెప్పింది. మేము చేయగలిగినటువంటి హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది, అబద్ధపు హామీలు, మోసం చేసే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆనాడు. ఈరోజు ఏం చెప్తున్నారు? పైసలు లేవు, ఎవరితో నీకు పోయినా డోర్ తీస్తలేరు, ఎక్కడ పోయినా చెప్పులు అరిగిపోతున్నాం కానీ మనకు అప్పించినోడు లేడనేటటువంటి మాట స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు.